1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పిల్లలకు పేరు పెట్టే విషయంలో పేరెంట్స్ దేవుడి పేరు పెడితే బాగుంటుంది, వారి రాత బాగుంటుంది, జీవితకాలం నామస్మరణ చేయొచ్చు వాళ్ళది అట్లా పిలుస్తున్నప్పుడు అని పెడుతూ ఉంటారు. శివ, రాజేష్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా దేవుడి పేర్లు అయితే పెడుతూ ఉంటారు. గురుగారు పెట్టాక ఎలా ఫాలో అవ్వాలి అంటారు? అంటే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ పిల్లల్ని తిడుతూ ఉంటారు, ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, ఆ పేరుతో ఎరా ఇట్లా 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 అని. సో ఏంటి అంటారు? ఎలా పేర్లు పెట్టేటటువంటి విషయంలో ప్రతి మనిషికి 3 పేర్లు ఉంటాయి. మాసనామము, నక్షత్రనామము, వ్యవహార నామము అనేటటువంటి 3 పేర్లు ఉంటాయి. మాసనామంలో 12 పేర్లు ఖచ్చితంగా అవే పేర్లు ఉంటాయి. ఎవరికైనా అవే పేర్లు ఉంటాయి. చైత్రమాసంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు అబ్బాయిలైతే కృష్ణ అని, మార్గశిర మాసంలో అమ్మాయి పుడితే వాగ్దేవి అని, అలా కొన్ని ఉంటాయి అన్నమాట. కృష్ణ, అనంత, అచ్యుత, చక్రి, వాసుదేవో, జనార్దన, ఉపేంద్రో, యజ్ఞ పురుషో, మాసనామాన్యనుక్రమాత్, ఇలా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ నామాలు, ఈ 12 నామాలు పురుషులకి స్త్రీలకి మాసనామం ప్రకారంగా, చైత్రమాసంలో వాళ్ళు ఏ నెలలో పుట్టారో ఆ నెల ప్రకారంగా పెడతారు. తర్వాత నక్షత్రనామం అంటే వాళ్ళకి రోహిణి నక్షత్రమా లేకపోతే ఇంకో నక్షత్రమా, ఇంకో నక్షత్రం, నక్షత్రపూర్వకంగా వచ్చే నామం. తర్వాత వ్యవహార నామం అంటారు. ఈ వ్యవహార నామం అంటే ఏంటి? మనం వాడుకలో పిలుచుకునేటటువంటి పేరు. ఈ వ్యవహార నామం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా దేవుళ్ళ పేరు, కులదైవాల పేర్లు, లేకపోతే పెద్దవాళ్ళ పేర్లు, అలాంటివి ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వ్యవహార నామం కింద పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు శివ అనేటటువంటి పేరుంది, లేదా కృష్ణ అనేటటువంటి పేరుంది. ఈ కృష్ణ అనేటటువంటి పేరున్నటువంటి తల్లి తండ్రి ఒకవేళ తిడితే, తమ కొడుకుని తిడితే దేవుణ్ణి తిట్టినట్టు అవుతుందా అంటే దేవుణ్ణి తిట్టినట్టు అవ్వదు. యశోదమ్మే కృష్ణుణ్ణి రోటికి కట్టేసింది. ఆవిడకి ఏమన్నా పాపం వచ్చిందా? తల్లికి గాని తండ్రికి గాని ఏ పాపం అంటదు. అన్నదమ్ములకి, తోబుట్టువులకి, రక్త సంబంధీకులు ఎవరికి కూడా. అయితే అకారణంగా మాత్రం అకారణంగా బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు ఫలానా ఇది అని దూషిస్తే ఏమి కాదు. అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ పని చేయకూడదు అని తిట్టారనుకోండి, దానికి తప్పు లేదు. అకారణంగా తిట్టకూడదు. ఇప్పుడు ఒకడు ఎదుగుతున్నాడు, వాడి పేరు ఏ శివో లేకపోతే రాముడో ఏదో అవుతోంది, వాడి యొక్క ఎదుగుదల చూసి చాలామంది వాడిని హింసించాలని చూస్తారు, వాడిని తిట్టాలని చూస్తారు, వాడిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అప్పుడేమవుతుందయ్యా, నీ యొక్క ఈర్షాద్వేషాలతోటి వాళ్ళని తిట్టడం వల్ల, అంటే అమాయకులైనటువంటి వారిని మీ యొక్క ప్రభావంతో ఇబ్బంది పెట్టాలని చూసిన కారణంగా వీడికి పాపం. అంతే తప్ప తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, తోబుట్టువులకి ఏ విధమైనటువంటి పాపం అంటదు. పెట్టొచ్చు అంటారా గురుగారు? చక్కగా పెట్టుకోవచ్చు. అసలు సీతాను పెడితే అమ్మాయికి అన్ని కష్టాలే వస్తాయి. అలా ఏమి ఉండదు. ఇప్పుడు విషయం ఏంటంటే అమ్మా, కేవలం మన యొక్క మనస్సులో ఉండేటటువంటి భావన తప్ప. ఇప్పుడు సీత అని ఊరికే సీత అని పెట్టకూడదు, సీతా మహాలక్ష్మి అని పెట్టాలి. సీతా మహాలక్ష్మి అని పెట్టాలి. అలాగే ఇప్పుడు రుద్ర అని పెట్టకూడదు, రుద్రేశ్వర అని కానీ లేకపోతే రుద్రలింగేశ్వర అని కానీ పెట్టాలి. అంటే కొన్ని పేర్లు అవి దేవుళ్ళ పేర్లైనా సరే ప్రచోదకమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి, అంటే ఉగ్రశక్తిని కలిగి ఉండేటటువంటి పేర్లు ఉంటాయి. సీతా మహాలక్ష్మి అన్నారు, నువ్వు సీత అనంటే ఒకవేళ నీకు ఏదో ఇబ్బంది అవుతుందేమో. అసలు సీతాదేవి ఏం కష్టాలు పడింది? ఏ కష్టాలు పడలేదు. పడిందని మనం అనుకుంటున్నాం. ఆవిడ అన్ని కష్టాలు పడింది కాబట్టి ఆవిడ దేవత. నువ్వు దేవత పేరుని తీసుకెళ్ళి నీకు సీతాన్ని పెడితే నాకు కష్టాలు వస్తాయి అనుకుంటే ఎలా కుదురుతుంది? అది కేవలం వాళ్ళ యొక్క ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు. తర్వాత ఈ పేరులో కొన్ని భయంకరమైన, ఇప్పుడు చాలా మంది భైరవ అని ఈ మధ్య కాలంలో కొంతమంది పెట్టుకుంటున్నారు. భైరవ అని ఇలాంటివన్నీ కొన్ని పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఆ పేరుకున్నటువంటి శక్తి వాళ్ళని ఆపాదింపబడుతుంది. ఇప్పుడు రావణ అనేటటువంటి పేరు ఉంది. రావణ్ అనేటటువంటి పేరు రావణ బ్రహ్మ అని పెట్టుకున్నాడు అనుకోండి, వాడు బ్రహ్మవేత్త అవుతాడు. రావణాసుర అని కానీ రావణ్ అని కానీ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రావణుల్లో ఉండేటువంటి ఈర్షాద్వేషాలు, వాళ్ళలో ఉండేటటువంటి చెడుతత్వం అంతా కూడా వీడిని ఆపాదింపబడుతుంది. ఇప్పుడు రామ అని ఎందుకు పిలుస్తాం? రాముల వారు అంతటి గొప్పవాడు అవ్వాలి నా బిడ్డ అని రాముల వారిని పిలుస్తాం. కాబట్టి అలా మనం ఏ పేరుతో అయితే పిలుస్తూ ఉంటామో ఆ పేరుకున్నటువంటి శక్తి, ఆ శక్తి తరంగాలు. ఇంకోటి ఏంటంటే నామకరణం దేనికయ్యా అంటే ఆయుర్వర్ధనముత్తమం. పేరు ఎందుకు పెట్టాలి? అసలు పిలిచేటటువంటి వాడికి ఆయుష్ కలగడం కోసం, కలగడం కోసం, ఆయుష్ కలగడం, ఆయుష్ సంపూర్ణమైన ఆయుర్దాయం కలగాలి వాడికి. అందువల్ల
ఎవరు ఇప్పుడు మనం రామ 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 అని పిలుస్తాం, పిలవడం వల్ల వాడికి ఆయుష్ పెరుగుతుంది, మనకు రామనామ జపం చేసినటువంటి ఫలితం కలుగుతుంది, 2 ఫలితాలు. పుణ్యం కలుగుతుంది. పుణ్యము పురుషార్థము రెండూ కలుగుతాయి. ఇప్పుడు పూర్వకాలంలో ఒక అతను ఉన్నాడు, ఆయన యమదూతలు వచ్చారు ఆయన తీసుకెళ్ళిపోవడానికి. అప్పటిదాకా ఏ పూజలు కానీ పునస్కారాలు కానీ ఇతర ఏమీ చేయలేదు, వాడు ఉత్తి నాస్తికుడు, ఏమీ చేయలేదు. యమదూతలు వచ్చారు వాడిని తీసుకెళ్ళిపోవడానికి. వచ్చినప్పుడు కరెక్ట్గా తీసుకెళ్ళిపోయేటప్పుడు వాడు మంచి ధనికుడు, ఏం చేయాలి, ఒక్క నిమిషం ఉండండి బాబు నేను వస్తాను మీతోటి. యమదూతలు వచ్చి రా నిన్ను తీసుకెళ్తాను, ఒక్క నిమిషం ఉండండి, మా అబ్బాయికి ఆస్తిపాస్తులు ఏమున్నాయి ఏంటనేది అన్నీ చెప్పేసి వస్తానండి. చెప్పేసి వస్తానంటే అలా కుదరదు, టైం అంటే టైమే, నువ్వు వచ్చేయాలి. తీసుకెళ్ళిపోతూ ఉంటే వాడి పేరేంటి, నారాయణ. ఆ పిల్లాడి పేరేంటి, నారాయణ. పిలుస్తాడు, నారాయణ 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 పిలుస్తాడు. అయినా సరే వాడు పలకడు, వీడిని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రాస్తాడు, యమధర్మరాజు దగ్గరికి వీడిని వైకుంఠానికి పంపించండి అని చెప్తాడు. అదేంటండి వీడు నాస్తికుడు, దేవుడికి పూజ చేయలేదు, ఏమీ చేయలేదు, వీడు ఇన్ని పాపాలు చేశాడు, ఎందుకు వీడికంటే వాడు ఏమైనా చేయని ఆఖరిలో నారాయణ నామస్మరణం చేశాడు, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగింది, అందువల్ల వైకుంఠానికి వాడు పిలిచింది వాళ్ళ అబ్బాయినండి, వాళ్ళ అబ్బాయిని పిలిచాడో లేకపోతే ఇంకోటి 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 అనవసరం, వాడు భగవన్నామాన్ని జపించాడు, కొన ఊపిరితో ఉండగా భగవన్నాన్ని జపించాడు, అందువల్ల పిల్లలకి దేవుళ్ళ పేరు. అంటే దీనివల్ల ఏంటయ్యా అంటే వాడికి ఎలాగైతే మంచి ముక్తి కలిగిందో అలాగే మనం పిలవడం వల్ల వాడికి ఆయుష్ మనకు ఐశ్వర్యం కలుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.